హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ పవన్ మాధవ్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మహాలయ అమావాస్య అండి. అంటే 15 రోజులు మాళయ పక్షాలు అంటారు. ఈరోజు అమావాస్య ఆదివారం రావటం, పెద్దవాళ్ళకి మనం దండం పెట్టుకునేందుకు ఈరోజు మంచి రోజు అనమాట. రేపటి నుంచి అమ్మవారి శరన్నవరాత్రులు మొదలవుతాయి. సో ఈరోజు నేను మా మామగారికి కావాల్సిన ఇష్టమైనవన్నీ వంటకాలన్నీ రెడీ చేస్తున్నానండి. అందులో ఆవ పచ్చడి ఒకటి అప్పుడు చేస్తారండి. అందుకని నేను మీకు ఆవ పెరుగు పచ్చడి ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. ఆవ పచ్చడి అంటే ఆవ పిండి ఆవకాయలో కలుపుతాం కదా, చాలామందికి అదొక్కటే తెలుసు. ఈ ఆవ పెరుగు పచ్చడి ఏంటంటే అప్పుడే చేస్తారండి. చాలామందికి తెలియదు, నేను ఖచ్చితంగా చెప్పగలను. ఆవ పెరుగు పచ్చడి కాదు, మేము ఆవ పచ్చడి అనే అంటాము. అది చాలామందికి తెలియదు. అది కూడా మేము అప్పుడే చేస్తాము. ఆవపిండి బాగా ఘాటు ఎక్కువ అండి, అందుకని వేడి చేస్తుందనో ఏమో కానీ ఎక్కువ చేసుకోము. అప్పుడు మటుకు ఖచ్చితంగా ఆవ పచ్చడి అయితే ఉంటుంది. నేను చూసిన దాని ప్రకారం చాలామందికి తెలియదు, అది కూడా నేను ఖచ్చితంగా చెప్పగలను. ఈరోజు ఆవు పచ్చడి ఎట్లా చేయాలో మీకు నేను చూపిస్తాను. మా అమ్మమ్మ గారి తరం అప్పుడు ఏంటంటే ఆవాలు ఎండబెట్టి సూర్యుడు మళ్ళీ సన్సెట్ లోపలే ఆవాలు దంచి ఆవపొడి చేసేవాళ్ళండి. ఎందుకంటే సూర్యాస్తమయం సన్సెట్ అయిపోయినాక చేస్తే అది కొంచెం జిగురులాగా వస్తుంది. అందుకని సూర్యుడు ఉన్నప్పుడే ఆవాలు ఎండబెట్టడం, దాన్ని దంచి పొడిలాగా చేసుకునేవాళ్ళు. తర్వాత మా అమ్మగారు వచ్చే టైంకి ఆవ పిండి వచ్చేసింది పౌడర్. దాంట్లో ఇప్పుడు కూడా ఆవ పిండి ఉంది. నేను ఆవ పిండితోనే మీకు చూపిస్తాను ఎట్లా చేయాలో. నేను నా కొలతల ప్రకారం చెప్తానండి, మీరు ఒకసారి చూద్దాం రండి. ఇది ఆవ పిండి అండి, కారం, మజ్జిగ, ఇంకా దీనికి మించి ఇంకేం అక్కర్లేదండి. తిరగమాతలు అవి కూడా ఏం అక్కర్లేదు. అసలు తిరగమాతలు అనేవి ఎక్కువగా పెట్టరు, అవసరమైన చోట పెట్టుకుంటాం అంతే. సో ఫస్ట్ ఈ కప్పుతో అండి, ఈ కప్పుతో నేను 1.5 మజ్జిగ తీసుకుంటాను. మజ్జిగ ఆ గిన్నెలో పోస్తాను, మీకు చూపిస్తాను. ఒక నిమిషం. ఇదిగోండి, 1 కప్పు మజ్జిగ బౌల్లో పోసేస్తున్నాను. మళ్ళీ ఇంకో కప్ అండి, ఇంకో కప్పు పోస్తున్నాను. మజ్జిగ పోసేసాను. ఇప్పుడు ఈ మజ్జిగకి నేను ఒక 3/4 అంటే 3/4 మటుకు తీసుకుంటా అండి. మొత్తం స్పూన్ కూడా తీసుకోను, ఎందుకంటే కొంచెం ఘాటు ఎక్కువగా ఉంటుందేమో చూసుకుని. కావాలంటే ఆ పావు కూడా వేస్తాను. చూడండి, ఇదిగోండి, చూడండి ఆవ పిండి. ఇంత వేసినా చాలండి, చాలా ఘాటు వస్తుంది. కావాలంటే కొద్దిగా ఓకేనా. ఇప్పుడు కొద్దిగా కారం, ఎక్కువ కారం అవసరం లేదండి, చాలా కొద్దిగానే. ఎందుకంటే దాంట్లోనే చాలా ఘాటు ఉంటుంది, అది తింటేనే మళ్ళీ వేడి చేస్తుంది. ఎందుకండి కారం చాలు. నేను ఎక్కువ తీసుకోలేదండి, జస్ట్ ఒక 2 చిటికలు అనుకోండి. ఇట్లా తీసుకుంటాం కదా, చిటిక ఇంత, అట్లా ఒక 2 వేసి తీసుకున్నానండి. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసేస్తే ఆవ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది. ఒక నిమిషం, స్పూన్ తీసుకొస్తాను. ఇంకండి ఇలా కలిపేసేయటం, ఇంకేం అవసరం లేదండి. చూసారు కదా, ఆవ పచ్చడిలో ఆవ పిండి, పెరుగు, కారం వేసాం కదండి. ఇప్పుడేమో సాల్ట్ అండి. సాల్ట్ కూడా కొద్దిగానే, మళ్ళీ సాల్ట్ ఎక్కువ అయితే బాగుండదు కదా. ఇదిగోండి, సాల్ట్ కూడా వేసేసి కలిపేసింది. ఇంతేనండి ఆవ పిండి. చూసారా, కనిపిస్తుందా ఆవ పిండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ కలుపుకుంటారండి. నేను ఎక్కువ తినం, మా ఇంట్లో కూడా కారాలు అవి ఎక్కువ తినం, ఘాటు అది. అందుకని అంతా కొద్దిగా వేసాను. ఇదిగోండి, ఇదే ఆవ పచ్చడి అంటాము.
ఇదిగోండి ఇంతే, ఇంకేం ఎక్కువ కలపండి. అంటే ఆవ ఘాటు కావాలనుకున్న వాళ్ళు ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. వేడి చేస్తుందని నేను లైట్గానే చేస్తున్నానండి. టేస్ట్ ఉంటుంది, మళ్ళీ వేడి చేయకుండా ఉండాలి. ఇందులో ఇంకేమీ అవసరం లేదండి. మజ్జిగ, ఆవపిండి, కారం అన్నీ కొద్ది కొద్దిగానే తీసుకోవాలండి. మనం ఎక్కువగా తినగలము అని అనుకున్నప్పుడు కొంచెం ఒక 2 స్పూన్స్ ఆవపిండి, 1 స్పూన్ కారం తీసుకోవాలి అంతే. ఎందుకంటే ఆవ ఘాటు మీకు తెలుసు కదా, ఆవకాయ, అందుకని చెప్తున్నా అండి. ఇది ఆవ పెరుగు పచ్చడి అని అంటారు, కానీ మేము ఆవ పచ్చడి అనే చెప్తాను. దీన్ని ఎక్కువగా అప్పుడు చేస్తారు. ఇవాళ మహాలయ అమావాస్య కాబట్టి ఇది కూడా చెయ్యాలని చెప్పి చేస్తున్నాను అనమాట. మా మావయ్య గారికి ఇష్టమైనవి వంటకాలు అన్నీ చేసి ఇది కూడా చేస్తున్నా అండి. ఓకేనండి, బాయ్. ఈ పచ్చడి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. టేస్ట్ ఎట్లా ఉందో నాకు కామెంట్లో పెట్టండి. ఓకే అండి, బాయ్.